లక్ష్మణరావు. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు సమాధానం చాలా సింపుల్ గా చెప్పేసి, కానీ వీటి మీద చాలా చర్చ జరుగుతుంది అధ్యక్ష. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల గురించి చాలా చర్చ జరుగుతుంది. వారికి కూడా తెలుసు, మీటింగ్ కూడా పెట్టారు. అలాగే మీ ద్వారా మంత్రి గారు 3 విషయాలు క్లియర్ గా అడుగుతున్నాను అధ్యక్ష. ఒకటి, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్ హేతుబద్ధీకరణ జరుగుతుందా? 2, ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు అనేక లైన్ డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఆయా లైన్ డిపార్ట్మెంట్లకు అప్పగించబోతున్నారా? 3, ఆ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు రకరకాల శాఖలకు చెందిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమైనా సర్వీస్ రూల్స్, వాళ్ళు వరీ అవుతుంది మెయిన్ గా సర్వీస్ రూల్స్ గురించి, వాళ్ళ ప్రమోషన్ స్ట్రక్చర్, వాటి గురించి మీ దృష్టిలో ఉన్న విషయాలు చెప్పాలని మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. ఐవి గారు. అధ్యక్ష, వీళ్ళ రిక్రూట్మెంట్ కి సంబంధించి జరిగినటువంటి ఒక మెయిన్ వ్యవహారం ఏంటంటే 2 ఏళ్ల తర్వాత రెగ్యులరేషన్ చేస్తారు. ఆ రెగ్యులరేషన్ డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నాకు తెలిసినటువంటి మేరకు టీచర్లైనా ఉద్యోగులైనా ఏ తేదీనైతే అపాయింట్మెంట్ అయ్యారో సంవత్సరం తర్వాత జాయినింగ్ తేదీకి రెగ్యులరేషన్ చేస్తారు. 2 ఏళ్ల తర్వాత వాళ్ళు ప్రొబేషన్ డిక్లరేషన్ చేస్తారు. ఇది సర్వీస్ రూల్స్. దానికి భిన్నమైనటువంటి ప్రభుత్వంలో అప్పటి ప్రభుత్వం వీళ్ళకి ఆ రెగ్యులరేషన్ తేదీని సకాలంలో చేయకపోవడంతో వాళ్ళ ఇంక్రిమెంట్లు కూడా లాస్ అయ్యారు. 9 నెలలు ఆ రకంగా మేము రెగ్యులర్ ఇంక్రిమెంట్లు ఈ యొక్క ఆర్థిక లాభాన్ని కోల్పోయామని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. దాని రెక్టిఫికేషన్ కూడా గత పాలకులు చేశారనుకోండి, మాకు అప్పుడు అన్యాయం జరిగింది, ఇప్పుడు అధికారంలో మీరున్నారు, అప్పుడు అన్యాయాన్ని సరిచేయమని చెప్పి హక్కు కూడా వాళ్ళకు ఉంటుంది. ఆ రకంగా మా రెగ్యులరేషన్ జాయినింగ్ తేదీని చెయ్యాలనేటువంటి దాని మీద మంత్రి గారు స్పష్టం చేయాలని చెప్పి, దాని ద్వారా నష్టపోయినటువంటి ఆర్థిక లాభాన్ని కూడా 9 నెలల ఆర్థిక లాభాన్ని కూడా చెల్లించమనేటువంటి డిమాండ్ మీద కూడా వాళ్ళు క్లారిఫై చేయాలి. నెక్స్ట్ ఏంటంటే, వాళ్ళు గ్రామ పంచాయతీ పట్టణాల్లో నియామకం అయ్యారు, కానీ వాళ్ళు ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి అక్కడ పూర్తి స్థాయిలో పని ఉంటుందా లేదా వాళ్ళు హోమ్ డిపార్ట్మెంట్స్కి అయినా వాళ్ళని బదిలీ చేస్తారా, ఏ పద్ధతిలో ఆ రేషనలైజేషన్ జరుగుతుందనే దాని మీద కూడా వాళ్ళు చాలా ఆందోళన చెందుతున్నారు. దాని మీద స్పష్టమైన క్లారిఫై చేస్తే బాగుంటుంది. రాంభూపాల్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. సచివాలయ ఉద్యోగస్తులు అనేక మంది దివ్యాంగులు ఉన్నారు అధ్యక్ష. వారందరికీ కూడా కొంత ఫీల్డ్ వర్క్